Thank you.
చూసుకోండి మనిషి మానవుడు భూమి మీద ఉడితే అరే లంగతనంలో వద్దట దొంగతనంలో వద్దట ఏ కట్టం చేసింది బుక్కడ అన్నం కావాలి అరే ఎవరికే కానీ నా బిగాడు చదవతే నా బాబుతో జవాబు అన్న అరే ఇచ్చింది రాదు ఇచ్చింది పుచ్చగల ఉంటాను ఏ ఇంటికన్నా పోతే ఏ తల్లిన్న పిల్లడు అన్న వేస్తా ఇంత గంజాలం అయిపోతారా అనుకున్న బిడ్డ ఆకలి ఆకలి కాబట్టి అత పేగులు అరే మరి ఆ బట్టల మూల్యం నెత్తికే ఉన్నది సాకుల్లో ఇట్లా బట్ట పట్టకపోతారు బట్టలు అట్లా పట్టుకున్నదా ఇంత అన్నం ఏమంటున్నా అని ఇంటికన్నా పోతాడని అరే ఆయన కాళ్ళు మొక్కుదా కాళ్ళ కాళ్ళు మొక్కుదా మా అవ్వయ్య పేరు చెప్పి ఏ తెల్లన్నా గంజిపోతా అనుకున్నది ఇప్పటికప్పుడు ఏనాడు ఏ చెల్లకి ఆడబిడ్డకి కట్టడం వద్దురా అన్నం పెట్టేవో తల్లులారా ఇంతమంది ఏనాడు ఓ తల్లి మరి పాప బిడ్డ ఏనాడు 100 రూపాయలు కాదు చేసింది అది నాడకి ఎవరైనా చేస్తారు పడుకోవద్దు పెట్టబట్టారు గల్లి చూడా కట్టబట్టే వెనక ముందు ఎవరు లేరు అందుకే మరి ఇప్పటికప్పుడు ఏనాడు బిడ్డేవన్నా తినడుతోటి అరే ఇంకప్పుడు ఏనాడు సంతోషపడిపించారు అయ్యా నల్లగున్నలు మా అవతారం ఏమిటి అలా అయిపోయింది మేము ఎవరంటే పోతున్నా అమ్మ రామ 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 రామ
వదిన బట్టలు విండినాక అయితే మనం పోయినాక శివుని ఎత్తురు లేదా శివుని ఎత్తురు ఉన్నారు అంజైతే బయలువాడు చచ్చు వదిన బట్టలు విండికొచ్చిన సిక్కు లేదు ఎత్తురు లేదు దాని సాగు నిరుసాగు కాదు మనం పానం పోయి తెచ్చట్లేదు మనల్ని మిగిలినట్టు అంతే బట్టలు విండికొచ్చి మరి మంచి విండికొచ్చిన లేదు చూడు గట్లగాదే మనం ఏం చేస్తాం మన కుండకాడు చూస్తే సాకులు బండకాడు చూస్తారు ఈ లంజకు అన్నం పెట్టకపోతే నా సీరల ఉసుక పోసింది బండకే సంస్థే పరపర పరపర పట్టుకోని సిట్టుకోని మనం ఎంతైనా కానీ మనం ఇది పగతోని రాళ్ళు రప్పలు పోసుకుంటా బట్టలు పెడితే ఖరాబ్ అని అంటావు చెల్లె ఇట్లా దీనికి సాగు రాదు ఇగురంతో పని చేయాలి ఇగురం ఉన్నాడు 20 మందిని అత్తడాట పని చేసి 10 మంది కూడా ఆదడు ఇవాళ రేపు ఆడోళ్ళు బుద్ధనాట్లు ఆడితే 10 మంది తీసుకుపోతారు గడ్డ ఉండి 2 కూలు తెచ్చుకుంటారు బుద్ధానికి చేసిన ఆడు ఒకటే కూలు వస్తుంది ఎటు పెట్టి దాన్ని పానం తీయాలని అంటే నా దగ్గర విగ్రహం ఉన్నది ఏ విగ్రహం అంటే రోజు మన ఆవలగాసి ఉన్నాడు కదా మాల రావణతో చిన్నపోయి పోతాడు ఇవాళ ఏం చేయాలంటే చిన్నపోయిని పని చేసి మాలరావణ దగ్గర పోయి మాలరావన్న మా ఆడపిల్ల నీతో ఆవలకాడికి వస్తాడు గోలకాడికి వస్తుందట ఇల్లే వైకుంఠం అవుతుంది పందిరే పర్వతం అవుతుంది మరి అడిగి పోయినామంటే అడవింత శృంగారం ఆకేతో బంగారం ఆవులతో పోతా చిన్న లేగలు అన్నలు అనుకుంటా పెద్ద పెద్ద లేగలు అక్కలు అనుకుంటా ఆవులతో పోతుందని మెల్ల ఎగురం చేద్దాం నువ్వు అడిగి వచ్చే వరకు నేను 3 ఏళ్ళ కింద ముక్కుపోయిన తవుడు తీసుకొచ్చి వాళ్ళ గాజు వక్కలు గన్నేరు వక్కలు సీసా వక్కలు అన్ని దంచి కచ్చపిచ్చ దంచి పుచ్చపచ్చు వేసి 3 ముద్దలు వేసి ముళ్ళగా కడతా ఇది అడవిలో వేయినాక ఆ ముద్దలు తింటే ఇంత గాజు వక్కలు గన్నేరు వక్కలు సీసా వక్కలు దాని నోట్లో ఉచ్చుకపోయి దాని ప్రాణం పడుతుంది పీడ పడుతుంది కొడి ఊతుంది అనుకున్న పని అవుతుంది మాలరావు దగ్గర వేస్తావా నువ్వు మరి ఎందరో కానీ అడవిలో మాలరావు దగ్గరికి పోయేస్తున్నా అని మరి ఆడోళ్ళ కలని కలంపని గట్ల అరే చెల్లి అన్నావు దగ్గర పో రావణ చెప్పిరా మా ఆడబిడ్డ నీకు వస్తాడా చెప్పిరా అని అట్లా మాట చేసుకున్నాడు ఇక్కడ వచ్చాకల్లా గాజు ఒకరు గల్లి ఒకరు శర్మ చూడు అరే మరి దంచిన ముద్దలు వేస్తుంది మూడల కింద తౌడు ప్రూవ్ చేసింది ఇట్లా పానం పోతుంది ఒకవేళ తినకపోతే పానం పోతే ఆ రావణకు ఉన్న దీనికి అంటగట్టే మరి మా రావణ మీ చెల్లె ఉడుకున్నది కానీ మన మొగళ్ళ తోటి పానం తిప్పుతామని అట్లా కక్ష కట్టిన ఆడలు మరి ఇక్కడ సరే సర్ది కట్టి కడికి చిన్నప్పుడు బంద్ ఏంటన్నా ఇది చెప్పిండు అక్కడ రావణతో ఏం చెప్పిండు మా అడుగుటి వస్తాడు అయ్యా అడవింత బంగారం ఆదర సింగారం అడుగుతాడు కోరికలిందట మరి పోతా పోతండి రావణ తొలుకుపో బిడ్డ అంటే తోలుపోతామని మాట్లాడు ఇక్కడ సర్ది కట్టింది సర్ది కట్టి ఇస్తే నిజమే కావచ్చు ఇంటికాడ అన్నం పెడుతుంది ఇంకా ఆవుల కాడ పెట్టి ఈ అన్నం తింటా అనుకున్న బిడ్డ మరి మా ఇంటి పని నేను చేస్తాను అదే మట్టికరి ఇంటి వాళ్ళు అనట అబ్బా ఆ పన్నకన్నా ఊహానం అదే చిన్నప్పుడు బంద్ అయినందుకు అతను అంతకు నేను పోతున్నా కావస్తాను బిడ్డ